దేశ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల సంగతి దేవుడెరుగు. కనీస అవసరాలైన విద్యుత్, తాగునీరు కూడా అందివ్వలేని దుస్థితిలో ఉన్నాయి మెజార్టీ రాష్ట్రాలు. 9 ఏళ్ల అనతి కాలంలోనే తాగు, సాగునీటి రంగాలతో పాటు విద్యుత్ సరఫరాలో తెలంగాణ దూసుకుపోతుంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ప్రజల కష్టాలు డబుల్ అవుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలో ప్రజలు ఫ్యాన్లు వాడొద్దంటూ సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. తమని డబ్బా కొడుతున్న బీజేపీ నేతలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ప్రజలను ట్రబుల్స్ లోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాలు సమస్యల నిలయంగా మారాయి. తాజాగా మరో బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాంలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. అక్కడ విద్యుత్ సమస్య తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని స్థితికి ప్రభుత్వ ఆర్థిక స్థితి దిగజారింది. అయితే విద్యుత్ సమస్యను తీర్చేందుకు ప్రయత్నాలు మాని ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను వాడొద్దని ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు అస్సాం అసెంబ్లీ స్పీకర్ విశ్వజిత్ దైమరి. విద్యుత్ రేట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేంత స్తోమత రాష్ట్రానికి లేదు. ఖజానాలో పైసలు లేవు. రాష్ట్రానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కూడా లేవు. ఒకవేళ ఎక్కువ ధరకు ప్రభుత్వం విద్యుత్ను కొనుగోలు చేస్తే ప్రజలపైనే భారం వేయాల్సి వస్తుంది. అందుకే ప్రజలు ఫ్యాన్లు వాడొద్దు, ఎలక్ట్రానిక్ పరికరాలు అసలే వినియోగించొద్దు, చెట్ల కింద సేద తీరండి, తద్వారా విద్యుత్ బిల్లులు తక్కువ వస్తాయంటూ ఉచిత సలహాలిచ్చారు. అస్సాం స్పీకర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో స్పీకర్ విశ్వజిత్ ఇంటి ముందున్న చెట్టు కింద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మర్యాదలను స్పీకర్ కించపరిచారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. స్పీకర్ వ్యాఖ్యలు దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నాయి. అంతేకాదు, ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కారొస్తే అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చి ఇప్పుడు రేట్లు డబుల్ చేశారంటూ ప్రజలు మండిపడుతున్నారు. సాఫ్ట్వేర్ హబ్ గా నిలిచే బెంగళూరులో తరచూ పవర్ కట్స్ ఏర్పడుతున్నాయి. లోడ్ పై భారం పెరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. కార్యాలయాలు, గృహాలు, స్కూల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ప్రతిరోజు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కరెంటు కోతలతో విసిగి వేసారిన పారిశ్రామికవేత్తలు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ అధికారులకు హారతి పట్టి నిరసన తెలియజేయటం గతేడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబై, పూణేతో పాటు థానే, నవీ ముంబైని కరెంటు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ముంబై, పూణేలోని సాఫ్ట్వేర్ ఉత్పాదక కంపెనీలు ఉన్న చోట్ల కూడా కరెంటు కోతలు పెరిగిపోయాయి. దీంతో పూణేలో గత గురువారం 12 గంటల్లోనే 350 కోట్ల నష్టం వచ్చినట్టు పరిశ్రమ నిపుణులు తెలిపారు. గత 2 దఫాలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న యూపీలో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. లక్నో, ఘాజియాబాద్ తదితర జిల్లాల్లో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామాల్లో పగటిపూటంతా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గోవాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో విద్యుత్ కోతలు పెరిగిపోయాయి. గడిచిన 2 వారాలుగా విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయినట్టు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అటు మధ్యప్రదేశ్ లో 2 రోజులకొకసారి పవర్ కట్స్ ఉంటున్నట్టు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోనూ విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్ తో పాటు పలు పారిశ్రామిక వాడల్లో పవర్ కట్స్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కిందటేడాది పరిశ్రమలకు వారానికి ఒకరోజు విద్యుత్ కోత విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థ ప్రకటించింది. ఈసారి అప్రకటిత కోతలు ఉన్నట్టు పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. విద్యుత్ కోతలతో దేశంలోని కనీసం 85% ఇళ్లు ప్రభావితమవుతున్నాయి. రోజులో 2 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నట్టు 37% మంది తెలిపారు. ఈ మేరకు లోకల్ సర్కిల్స్ తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లోని 25,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభాలు తలెత్తుతుంటే తెలంగాణ మాత్రం సగర్వంగా వెలుగులు పంచుతోంది. రాష్ట్రంలో 9 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.
నిరంతరాయంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నది. సీఎం కేసీఆర్ విజనరీతో మిగులు విద్యుత్ తలసరి వినియోగంలో రికార్డు సృష్టించింది.